పాపం ఎందుకంటే మీకు తెలుసు ఆయనే చెప్పిండు ఎలక్షన్ ముందు సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా ఎట్లా నడుపుతావు అంటే ఏమన్నాడు ముఖ్యమంత్రి పదవి ఏముందా గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడిండు ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఇక ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉన్నారు నేను మీకు అందుకే చెప్తున్నా వాళ్ళు సమాధి కట్టే చక్కర్లో ఉన్నది మనకే మన తెలంగాణ పార్టీకి మన పార్టీకి సమాధి కట్టాలనే రెండు పార్టీలు ఇవాళ ఒకటై కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మొన్న ఇప్పుడే తమ్ముడు కార్తిక్ చెప్పినాడు అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సహకరించినారు ఈరోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కూడా చేవెళ్లలో గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది అందుకే నిన్న మొన్నటిదాకా ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నాడు ఇప్పుడు తప్పుకున్నాడు సైడ్ అయిపోయిండు పక్కకు పోయిండు ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి గుండి సీటు ఓడిపోతే పరువు పోతుంది అందుకే తప్పుకొని వేరేట ఆయనను పెట్టిండు పాపం ఆయనను బలికా బక్రా ఆయన చేస్తున్నాడు ఎందుకంటే అర్థమైపోయింది జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు తప్పకుండా మీ దయతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా బడుగు బలహీన వర్గాల గొంతుక పార్లమెంట్లో వినబడుతుందనే మాట ఆయనకు కూడా అర్థమైంది కాబట్టే ఇలా ఆలోచనలో పడ్డాడు రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనైతే నిజంగా కూడా చాలా చాలా దారుణమైన నేను చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో పిల్లలు తిడుతూ ఉన్నారు నీకు ఏమైంది ఏం పుట్టింది ఎందుకు మారినావు పార్టీ ఏం అక్కర వచ్చిందని అడుగుతూ ఉన్నారు రాజకీయాల్లో గెలుస్తాం ఓడతాం అయితే పారిపోతామా రణరంగం విడిచిపెట్టి పారిపోతామా ఆలోచన చేయాలి రాజకీయాల్లో ఒక ఎలక్షన్ ఓడతాం కావచ్చు ఒక ఎలక్షన్ గెలుస్తాం కావచ్చు అయినంత మాత్రం వెళ్ళిపోతామా నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పత్రికలో ఒక పేపర్లో ఒక వార్త చూసిన నేను రంజిత్ రెడ్డి గారు ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి బతిమలాడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసిండా చేసిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు ఎవరికి ఫోన్లు వచ్చినాయో అదే అందుకే అండి ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయో ఒక్కసారి ఏం సిగ్గుపడకూరు ఏం కాదు కొంతమందికి చేసిండు ఇవాళ మీటింగ్ వచ్చేటోళ్ళకి కూడా ఫోన్లు చేసిండంట ఫోన్లు చేసి మీటింగ్ పోకండి అంటాడట నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతున్నా ఇవాళ మన పార్టీ అధికారంలోకి వచ్చింటే రంజిత్ రెడ్డి పోతుండేనా కాంగ్రెస్లకు పోతుండేనా మరి ఇలా ఆయన అవకాశం కోసం ఆయన స్వార్థం కోసం ఆయనతో ఆయన చూసుకున్నాడు ఆయన గురించి మనకెందుకు ఉండాలో ఫికర్ మనకెందుకు ఉండాలో ఆలోచన ఆయన అంటుండట మీరు పార్టీ మారకపోయినా పర్వాలేదు అందులోనే ఉండుండ్రి కానీ నాకు చేయండి అంటుండంట నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని రేపటి రోజున ఏదన్నా ఉన్న ఈ పార్టీలో ఉండి మన పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు ఆ గ్రామంలో కనీసం కాంగ్రెస్ ఓడన విలువిస్తాడా కాంగ్రెస్ ఓడన ఇజ్జతిస్తాడా మీకు ఆలోచించండి గుంజాయిష్ ఇయ్యకండి గుంజాయిష్ పెట్టుకోకండి ఆ కర్మ మనకు అవసరం లేదు ఆయన స్వార్థం కోసం ఆయన పోయిండు ఆయన అవకాశాల కోసం ఆయన అధికారం కోసం ఆయన పోయిండు అట్లాంటి అవకాశవాదిని ఖచ్చితంగా ఓడగొట్టవలసిన బాధ్యత నిజమైన తెలంగాణ బిడ్డలుగా మన మీద ఉన్నది తప్ప మనకు వాళ్ళ లెక్క అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్నాడు మొన్న కరెక్టే 10 వికారాబాద్ ఎలక్షన్లో పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఇస్తే ఇక్కడికి వచ్చి పనిచేసిండు ఆ క్రమంలో మీ అందరికి దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు కాబట్టి దగ్గర అయిండు కానీ ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఆనంద్ బావనే ప్యాకాటనే రంజిత్ రెడ్డి ఎన్నికల్లో ఓడగొట్టిన తర్వాత మళ్ళీ వస్తే ఇంటికి వస్తే ఛాయ్ అయిపోయింది ఓడిపోయినావు కదా సరే అని చెప్పి ఓదార్చుంది తప్పేం లేదు కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత తప్పకుండా నువ్వు అవతలోనివే నువ్వు దుష్మన్వే ఈ ఎలక్షన్లో మాత్రం నిన్ను బరాబర్ ఓడగొడతామనే ఒక కసిని కమిట్మెంట్ను చూపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది రేపు మన పార్టీనే ఖతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మన నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవితమ్మను వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తుంటే అదే రోజు నవ్వుకుంటూ తుల్లుకుంటూ పోయి రేవంత్ రెడ్డితో కండువా కప్పించుకున్నాడే రంజిత్ రెడ్డి గారు ఆయనకున్నదా మరి మన మీద ప్రేమ మన నాయకుడి మీద ప్రేమ ఉందా ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్ మీద ఆయనకే ప్రేమ లేనప్పుడు మనకెందుకు ఉండాలా మనకెందుకు ఆ పట్టింపు అనే మాట నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా దయచేసి సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి అరే నేను మీ రంజిత్ అన్నాను కదా మీ దగ్గరోని కదా నువ్వు దగ్గరోని కానీ దూరం అయిపోయినావన్నా వేరే పార్టీలో పోయినావు దొంగలలో కలిసిపోయినావు రేవంత్ రెడ్డి పక్కన పోయినవంటనే కాంగ్రెస్ పక్కన పోయినవంటనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది చూడండి వాళ్ళ మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మీరు వింటున్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు ఆయన మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు పిచ్చి మాటలు చేవెళ్ళకు వచ్చి అన్నాడు చేవెళ్ళలో మీటింగ్ పెట్టి ఏమంటాడు మొగోనివైతే ఒక సీటు గెలువు కేటీఆర్ కేసీఆర్ అంటాడు నేను వెంటనే చెప్పిన రేవంత్ రెడ్డి గారు
ఒక్క సీట్ అంటున్నావు కదా, మొత్తం రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి. నువ్వు అంత మొగోనివైతే నువ్వు కొడంగల్ రాజీనామా చేయి, నేను సిరిసిల్ల రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం దా, నీ సిట్టింగ్ సీట్లో తెలుసుకుందాం దా అని చెప్పిన. ఇప్పటి వరకు అత్తలేడు పత్తలేడు. చూడండి మీరు, ఆయనకు కూడా విశ్వాసం లేదు. అందుకే ఓడిపోయే సీటును పట్నం మహేందర్ రెడ్డికి అడ్డగట్టిండు. మల్కాజ్గిరి ఎట్లాగో వీకిందని చెప్పి ఇక దారికి పోయే దరిద్రాన్ని నువ్వు అంటించుకో అని చెప్పి మహేందర్ రెడ్డికి అది అడ్డగట్టిండు. అది అవుట్. అక్కడ ఇక్కడ చేవల్ల ఇక్కడ రంజిత్ రెడ్డి పార్టీ మారంగానే ఇక్కడ కూడా అవుట్. మన పోటీ ఇక్కడ ఎవరితో ఉన్నదా అంటే ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నది. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకేమి ఇయ్యలే బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే దుర్మార్గులు. చూస్తున్నారు మీరు ఎట్లెట్లా మాట్లాడుతున్నారో. నా కొడకల్లారా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడే మాటలు గిసండి మాటలు? కట్ చేసి పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోనివా? నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరుగుతాను. ఆయన జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారన్నా? ఎవరు జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు? జేబు దొంగలు తిరుగుతారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్, జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆయన? సెక్రటేరియట్ కోతాడు, లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఈడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇవి గిసంటోడు మన ముఖ్యమంత్రి అయ్యిండు మన కర్మానికి. నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నీ డైలాగ్ ఉంది కదా, ఫేవరెట్ డైలాగ్, మొగోనివైతే గెలువు అన్నావు కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా, నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అని చెప్పినావు కదా, ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే కరెంటీ, మొగోనివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా, గా పని చేయి. ఎంతసేపు సొల్లు పురాణం, అదే కేసీఆర్ని తిట్టుడు, 4 నెలలు అయితే కూడా ఇంకా అదే తిట్ల పురాణం తప్ప కొత్త మాట మాత్రం ఏం లేదు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ప్రజలకు చెప్పాలి, 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా మాకే ఓటేసిండ్రు కాబట్టి ఎందుకు చేయాలి? చెయ్యడు. 10,000 పోయి 15,000 ఇస్తా అన్నాడు రైతులకు, ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు అన్నప్పుడు ఎందుకు ఇయ్యాలి? ఇయ్యడు. 4,000 ఇస్తా అన్నాడు ముసలోళ్లకు, ఇయ్యకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి నేను ఇయ్య అంటాడు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు, ఇయ్యకపోయినా నాకే గుద్దిండ్రు కాబట్టి రేపు ఇయ్య అంటాడు. ఏమంటాడు రేపు? కేసీఆర్ మొత్తం నాశనం చేసి పోయిండు, నాకు ఇచ్చే పరిస్థితి లేదుగా, ఇక వచ్చే ఎలక్షన్లో చూసుకుంటా, అప్పటిదాకా నేను ఇయ్య అని చెప్పేస్తాడు. ఇది పక్కా రాసి పెట్టుకొని. ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా సోదరులను కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. మా తమ్ముడు ఉత్తగానే చెప్పలే కార్తిక్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనే మాట. నేను ఈ మాట చెప్తే కొద్ది గమ్మత్ అనిపిస్తుంది, నిజమా అనిపిస్తుంది, కానీ ఏం జరుగుతుందో చూడండి. రాహుల్ గాంధీ ఉన్నాడు పైన ఢిల్లీలో. రాహుల్ గాంధీ ఏమో ఆయన పాపం నడుస్తున్నాడు ఏదో జోడో జోడో యాత్ర అని. ఆ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే వాళ్ళు చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? హమారే బడే బాయ్ హై నరేంద్ర మోడీ. ఆయననేమో చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. అంటే వీళ్ళు దొంగలు కాబట్టి బడే బాయ్ చోటే బాయ్ ఏమో నాకు తెలియదు, కానీ బడే బాయ్ అంటాడు. ఆయననేమో రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు దొంగ, ఫ్రాడ్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఫ్రాడ్ నహీ హై, అదానీ హమారే ఫ్రెండ్ హై, అదానీ హమారే దోస్త్ హై. ఆయన అంటాడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, గోల్మాల్ మోడల్ హై అంటాడు. ఈయనేమంటుండు? గుజరాత్ మోడల్ గోల్డెన్ మోడల్ హై, హమ్ తెలంగాణ కో భీ గుజరాత్ మోడల్ బనాయింగే అని ఈయన అంటాడు. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో నిన్నగాక మొన్న పబ్లిక్ మీటింగ్ పెట్టి లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు.